ఇంట్లో ఎంతమంది ఉంటారు? 1, 2, 3, 4. Yay! I got it. 4 members. నలుగురింటి అని చెప్పరా దిక్కుమాలిందానా? ఏమ్మా ఎన్నిసార్లు తింటారు ఇంట్లో? ఉదయం టిఫిన్ తింటాం, మధ్యాహ్నం భోజనం తింటాం, సాయంత్రం స్నాక్స్ తింటాం, నైట్ డిన్నర్ తింటాం. ఇంకెక్కువ తినకపోతావు. సరే గాని ఓ పొల్లా, నీకు పెళ్ళయిందా? పెళ్ళి నేను చేసుకోను, ఎవరిని చేసుకోనివ్వను. నిన్నెవరు చేసుకుంటాడే? ఇంకా మొత్తం ముదిరిపోతున్నావు. నా గన్సు గడలమ్మ, నీకు కూడా ఓపిక లేదు. నీకు పెళ్లి చేసుకోపోతే ఎట్లమ్మా? నువ్వు చేసుకో, ఇంకొకళ్ళని చేసుకోనియవా? బాగానే ఉంది. సరేలే గాని ఇంట్లో తలుపులు ఉన్నాయి, కిటికీలు ఉన్నాయి, అవన్నీ చెప్పండి. 1, 2, 3, 4, 5. ఒక్క తలుపుకి 2,000 వేయాలా? మొత్తం 10,000. కిటికీలు ఎన్ని ఉన్నాయి? అటు పక్కన ఒకటి, ఇటు పక్కన ఒకటి, ఆ పక్కన ఒకటి, ఈ పక్కన ఒకటి, మొత్తం 4 ఉన్నాయి. నా గన్సు గడాలు ఏం తిప్పుతున్నావుగా మాను? ఇప్పుడే ఇంత తిప్పినావు, అప్పుడు ఎంత తిప్పుంటావు అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. బాగానే తిప్పుంటావు నువ్వు. సరే గాని ఏ పో, పెళ్లి లేదానా? రోజు ఎన్నిసార్లు సాయం చేస్తారే? ఏ అంటావేంటి? ఏదో ఇన్స్టాలో ఫ్రెండ్ అయినంత మాత్రాన ఎక్కువ చేయకు. మా చెల్లి డైలీ 2 times చేస్తుంది, మై మామ్ డైలీ 1 time చేస్తుంది. ఇక నేను వీక్లీ వన్స్ చేస్తాను. అది కూడా ఒక్కొక్కసారి మర్చిపోతా అనుకో. అయ్యా నా మొక్కజొన్న పొత్తు స్నానం కూడా చెయ్యవా గబ్బుదానా? ఇక నిన్న ఒకటి చేసుకుంటాడే పెళ్ళి. సరే గాని ఇగో, ఏం తింటారు, ఏం వంట చేస్తారు, పొద్దున ఏం చేస్తారు, సాయంత్రం? ఉదయం టిఫిన్ వచ్చేసి ఇడ్లీ, దోశ, వడ, పూరి, ఊతప్ప, ఉప్మా. మధ్యాహ్నం వచ్చేసి బిర్యానీ, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, రొయ్యలు, పీతలు, వడలు. నైట్ భోజనం వచ్చేసి ఎవరన్ను లోపలికి ఎందుకు వచ్చినావు? మొత్తం వేసుకొని వచ్చిండు. ఏ బావు ఎవడు లేడు అనుకున్నావా? ఏ బావు ఇమ్లీ బాయ్తో పెట్టుకున్నాడుగో, జుట్టుతో చంపుతా అది అవదమ్మా అన్ని అంటుండు. చూడు, ఇంత వయసు వచ్చింది, బుద్ధి లేదా? తలుపులు ఎందుకు వేసుకోలే? ముక్కిదానా? 3 సార్లు తింటావు. ఆ పక్క ఈ పక్క అని తొంట చేపెట్టుకొని చెప్తున్నావు. నువ్వు ఉన్నాడు. ఎందుకు వచ్చినవురా? నువ్వెందుకు వచ్చినవురా? Stop it! He is my relative, you know. ఎరుటెలు తెలుసు, రిలయన్స్ తెలుసు, ఐడియా కూడా తెలుసు. ఈ రిలేటివ్ సిమ్ ఏంది? రీఛార్జ్ 350 అయినా సిమ్ములు అమ్మటోడా? No, he's my chuttam. చెత్త నోట్లో గన్స్ గడ పెట్టుకున్నావా? చెత్తమా? అయ్యో, నీకు అర్థం కాలేదా? చుత్తం. ఏంద్ర బాబుజీ ఇదే? ఏంది టార్చర్ మనకే? నువ్వు వెళ్ళిపోమ్మా. నా మీద చెయ్యేస్తారా నిన్ను? ఆగమ్మా, నేను వాళ్ళ చుట్టానివా? ఏంద్రా గీ బత్తలేంది, ఇక గంటలేంది, ఎందుకు ఇట్లున్నావు? నేను పెళ్లి కార్డు ఇయడానికి వచ్చాను. ఎవరిది? నా పెళ్లి కార్డు ఇయడానికి వచ్చే నేను ఇక్కడ ఉన్నానమ్మా. ఇక్కడే ఉంచేశారు నన్ను. ఊరుకో ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటది. పెళ్లి కాడడానికి వస్తే గీడే ఉంచేరా. అత్తంట చేయదా? గిబ్బిలి బిత్తిరారా? అంకుల్ మఖమాడా గా దిక్కుమాలిందా? మరి ఎవరు? బాగానే అన్యాయం జరిగినట్టుంది నీకు. మొత్తం కథ చెప్పు. గంట తీసుకొని కొడతా పడుకో.
సూపర్ సూపర్ ఫిగర్. ఎన్ని సూపులు. చెప్పు. పెళ్లి కార్డు ఇయడానికి వచ్చా. ఆ, మధ్యాహ్నం భోజనం చేయమన్నారు, ఆ, సాయంత్రానికి ఆట ఆడదాం అన్నారు. ఆ, నేను కూడా ఆడేశాను. ఆ. అంతే ఏడే ఉండిపోయాను. ఏం మాట్లాడినావురా? నీకసలు సిగ్గు, శరం, బుద్ధి, జ్ఞానం, రోషం, పౌరుషం, మానం, మర్యాద ఏమైనా ఉన్నాయా? సంతకాలట. అదే మాట. ఎవరి సంతకం బాగుంటుందో అని చెప్పి సంతకాలు పెట్టించారు. ఆ, మరి మన మామూలు వాళ్ళం కాదుగా, ఆ, సంతకం బాగా పెడతాంగా. ఆ, సంతకం పెట్టేశా, ఆ. ఏడే ఉండిపోయా. తెల్ల పేపర్ మీద సొంతకం పెట్టించుకున్నారా? అవును, నువ్వు పెట్టినవా? మరి మామూలు పెట్టంగా. మరి నువ్వు పెళ్లి చేసుకున్నది అన్యాయం అయిపోయేది. నువ్వు అక్కడ పోయి ఉంటే సొంతకం పెట్టడం ఏందిరా? మరి రాత్రిపూట తప్పించుకొని పోవచ్చుగా. ఎక్కడ ఆ తెల్ల పేపర్ మీద నేను ₹1,00,00,000 అప్పుగా ఉన్నాను చెప్పి రాపించుకున్నారుగా. ₹1,00,00,000? ₹1,00,00,000. ఏయా, కంకులు అమ్ముకునే మోకాల కంటే దరిద్రంగా ఉన్నాయి అయ్యి. ₹1,00,00,000 అప్పించినట్టు రాయించుకున్నాయా? తెల్ల పేపర్ మీద సంతకం కూడా చేయించుకున్నారు. నువ్వు ఎట్టా చేసినవురా బిల్బిత్రోడా? సరే గాని నేను రాను. నేను వస్తా. ఇగో గా ₹1,00,00,000 నీ మీద అప్పు రాయించుకున్న పేపరు నీకు తీసుకొచ్చి ఇస్తా. నాకు 50,000 ఇస్తావా? నీకు దండం పెడతా, ఆ, ₹1,00,000 ఇస్తా. ఆ. తొందరగా చేయి ప్లీజ్. ఇవాళ రాత్రి ఎట్టయినా సరే ఆ పేపర్ తీసుకొచ్చి నీ చేతిలో పెడతా. సూపర్. మూతి పళ్ళు రాలిపోతాయి. ఏం కూర వండినవురా? గన్స్ గట్ల పులుసు చేశాను. ఏ గంచు గడ్డలు పులుసా? దాంట్లో రొట్టెలు అయితే ఎంత బాగుంటాయో. ఇగో నువ్వు పోరా. వామా, మీ ఇంట్లో పని చేయటం నాకు ఇష్టమే. సరే గాని జీతం ఎంత ఇస్తారు? ఎంత కావాలి? 25,000 ఇవ్వండి. తలుపులు, కిటికీలు, 2 డబుల్ బెడ్రూమ్లు, ఇక అంట్లు, 3 మనుషుల బట్టలు, గిన్నెలు, ఇంట్లో పనంతా చేయి. నీకైతే 25,000 అవుతాయి. మా ఇంటి ఈఎంఐ అంత లేదు, నీకంతా ఎలా ఇస్తాము? ఏ అమ్మాయి లేదు? ఈఎంఐ ఆమె లేదా? లేదు. ఆమె లేకపోతే నేనేం చేయనమ్మా? ఇంతంతా నేనే చేస్తా. 25,000 ఇస్తారా అయ్యారా? ఏమొద్దు, ఈఎంఐ అంటే ఈఎంఐ కాదు, ఆ, మా ఇంటికి కట్టే నెలవారీ వాయిదా. 25,000 కదా, ఎంత కావాలంటే అంత తీసుకో. కానీ ఇంటి పని అంతా శుభ్రంగా చేయాలి. నాకు మీటింగ్ ఉంది, నేను వెళ్తాను. నాకు తెలిసిన మంచి డాక్టర్ ఉన్నాడు, చూపిరాదండి. చేయలు ఇరిగినాయేమో అనుకున్నా. ఎందుకు ఇట్ట పెట్టి నడుస్తుంది? హే, అది మా అమ్మ మేనరిజం. ఆ? మేనరిజం. లే దుమ్ము దులపాలి. పాడు బా. ఏ యా, ఇల్లంతా దుమ్మే. ఇక్కడ దొరికింది ఇది మనకి. 50,000 ఎట్టైనా సంపాదించాలి. గట్టిగా ఉంది. ఎవరి ఆంటీ? నాకు తెలియకుండా ఎప్పుడు వచ్చింది? అమ్మని పిలవాల్సిందే. అమ్మా, అమ్మా. ఏంటమ్మా? అక్కడ ఒక ఆంటీ అమ్మా. ఎవరది? ఏమో. ఇట్లావే చూడు, ఎవరు ఇంట్లోకి వచ్చి డాన్స్ చేస్తుంది. ఎవరే అది? ఏమో అక్క. ఏమో ఏంటి అడగకుండా ఏం చేస్తున్నారు ఇద్దరు? అడుగుదాం పదా. ఎక్స్క్యూజ్ మీ. యానమ్మా, నువ్వా? ఏ బావు, అర్ధరాత్రి 12 అవుతుంది. పండుకోకుండా ఏం చేస్తుర్రు? కొరుగు దయ్యాలక. ఏంటి నా చీర కట్టుకున్నావు? ఏంటి అవుతారా ఇలా రెడీ అయినా? ఏమైందమ్మా? నీ చీర కట్టుకుంటే అరిగిపోతుందా, తరిగిపోతుందా? రేపు నేనే కదా ఉతుకుతా. అసలు నువ్వు ఇలా రెడీ అయ్యి ఇక్కడ ఏం చేస్తున్నావు ఈ టైంలో? నేనేమన్నా నేను ఇంటికే పని మనిషిని, లోకాలకే పని మనిషినా? ఇన్స్టాగ్రామ్ లో రీల్ చేస్తున్నా. ఏంటి ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేస్తున్నావా? ఎంతమంది ఉన్నారండి ఫాలోవర్స్? 10 మందా 15 మందా? హే పిచ్చిదానా, ఊరికే నవ్వుతో ప్రద్దానికి. 138K. 138K నా? ఆ, ఏంటి ఫాలోవర్స్ ఏనా? మరి
ఇగో ఏమనుకున్నావు, నేను డాన్స్ చేసినంటే ఇన్స్టాగ్రామ్ దడదల్లాడిపోద్ది. అర్థమవుతుందా? నా గన్స్ గడల్ నాతో పెట్టుకోకండి. అయినా అర్ధరాత్రి దాకా ఏం తిరుగులే లోపల మీరు. ఇల్లు మీదైతే మాత్రం మీ ఇష్ట రాజ్యమా, పోయి పండుకోపోండి. సర్లే కానీ నువ్వు ఆగు, ఇట్రారా. ఎందుకు వచ్చినావు ఆ గదిలోకి? నేను సంతకం చేసిన పేపర్లు అందులో ఉన్నాయి, తెల్ల పేపర్లు. నీకేం చెప్పినా నా గన్స్ గడల్ నేను తీసుకొచ్చి ఇస్తా అన్నా కదా. నోరు మూసుకో, నువ్వు నడు పో, ఇటు పో. ఏంటి ఒకటే గుసగుసలో? గుసగుస కాదు, ఏం కాదు. రేపు పొద్దున ఇడ్లీ చేయనా, దోశ చేయనా, పూరి చేయనా అని అడుగుతుండు నా గన్స్ గడల్. నేనేం చేయమన్నానంటే రొటీ చేయమని చెప్పిన. సర్లే పడకపా. నేను పడుకుంటా గాని. ఇదిగో అక్క, ఇన్స్టాగ్రామ్ లో నీ ఐడి ఏంది? జ్యోతి రాచమల్ల. జ్యోతి రాచమల్ల. ఇప్పుడే బ్లాక్ చేస్తా. పదమ్మా. ఇంకా శ్రీకాంత్ పేపర్లు అయితే గాయనికి ఇచ్చేయాల. గీదైతే నిద్రలో కూడా లెక్క పెడుతున్నది. ఏయ్యా పాపం, మంచోడిని మోసం చేస్తారా? అదే మా దగ్గర అయితే గుప్పు గుప్పని గుద్దు తరిగిపోయిన నిన్ను. ఇక్కడ పెట్టిందో ఏం కొత్త. ఏ ఇమిలి, ఏంటి నువ్వు ఇక్కడ ఉన్నావేంటి? ఒక నిమిషం ఆగమ్మా. ఇగో ఇందాక నుంచి ఈయనే పడినావా నువ్వు? ఇక్కడే పడుకున్నాను, ఇందాక తిట్టినప్పుడు ఇక్కడే పడుకున్నా తినేసి. మరి నా వెనకాల వచ్చింది నువ్వు కాదా? ఏం కాదు, నా వెనకాల నువ్వు రాలేదా? నేను రాలేదు, నేను ఇక్కడే పడుకున్నా. మరి నా వెనకాల వచ్చింది ఎవరు? ఈ ఇంట్లో మీరు కాకుండా, ఈయన కాకుండా ఇంకెవరో ఉన్నారమ్మా. ఇగో గాయన నా వెనకాలే వచ్చి ఆ రూమ్లోకి పోయిండు. ఇగో నేను చెప్పేది ఒకటే, ఈ ఇంట్లో ఉన్న ఒకే ఒక్క మొగోడివి. మొగోళ్ళకి భయం ఉండదు కదా. నువ్వు ముందు పో పో. ఏం మాట్లాడుతున్నావు? మొగోళ్ళకి భయం ఎందుకు ఉండదు? వామ్మో, నేను పోను, నాకు అసలే భయం. మరి ఎవరిని పొమ్మంటావు? నిజమా? నీకు ధైర్యం ఎక్కువ కదా, నువ్వు. మరీ ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను భయ్య. ఎవరు చెప్పారా నాకు ధైర్యం అని? ఏదో ముగ్గురు ఆడపిల్లలం కదా, అట్లా కోపంగా ఉంటే ఎవరు మా జోలికి రారని అలా చేస్తా. కానీ నిజం చెప్పండి, నాకు కూడా భయం ఏంలే. నువ్వు బోరాను. నా వల్ల కాదు. అమ్మా నువ్వైనా వెళ్ళవే. నాకు భయం అమ్మా. పోయేది ఎప్పుడైనా పోయేది, కానీ ఇప్పుడు మాత్రం అక్కడికి పోనమ్మా. దీన్ని పంపించు. అమ్మా అమ్మ, నాకు అసలే హర్రర్ సినిమాలన్నా హర్రర్ సీన్లు అన్న భయం అమ్మ, నేను వెళ్ళనమ్మా. ఇగో ఒక పని చేస్తా. ఏం చేస్తానంటే, నాకు ధైర్యం ఎక్కువే. మేము మంచి అడవిలో పెరుగుతాం, దేవుళ్ళకి మంచిగా మొక్కుతాం కాబట్టి మాకు ఆ దేవుడు చల్లగా చూస్తాడు. లోపల పోయింది దయ్యమో దొంగ తెలియదు కదా. మీకేమో పిరుగు పిత్తులాయే. నేను పోయి తలుపు పెట్టేస్తా. ఏది చెప్తున్నావు? మొగోడు అయి ఉండి తలుపు కూడా పెట్టలేకపోతున్నావు. వచ్చాక చెప్తాను ఆ గన్సు గడల్. లేండి దేవుడా, ఇప్పుడు కరెంటు పోదు కదా, పోవద్దనే మొక్కుతా. 1 2 3. ఆగవయ్యా దేవుడా. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. మీ అక్కయ్య మీనాక్షి పొన్నుదొరై.